ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థల్లో లెదర్ రిలేటెడ్ గూడ్స్ మొత్తాన్ని కూడా జీవో నెంబర్ 70 ప్రకారం లిడ్ క్యాప్ నుంచి కొనుగోలు చేయాలి. ఉదాహరణకి పోలీస్ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, స్కూల్స్ ఇలాంటివన్నీ కూడా మొత్తం లిడ్ క్యాప్ నుంచి కొనుగోలు చేయాలి. అలాంటి జీవో ఒకటి తీసుకురావడం జరిగింది. రెండోది సొసైటీలు ఏర్పాటు చేశాం. పాల ఉత్పత్తిదారులకి సొసైటీలు ఉన్నాయి, చేనేత చేసుకునేటువంటి వాళ్ళకి సొసైటీలు ఉన్నాయి, రకరకాల వ్యక్తులకి లేకపోతే పని చేసుకునేటువంటి రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళకి సొసైటీలు ఉన్నాయి. కానీ లిడ్ క్యాప్కి చర్మాలు సేకరించడం, ఆ చర్మాలు అమ్మటం ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఆర్టిజన్స్, లెదర్ ఆర్టిజన్స్కి సొసైటీలు లేవు. వాళ్ళ కోసం సొసైటీ ఏర్పాటు చేసాము. త్వరలో మంత్రి గారి చేతుల మీదుగా సొసైటీ భవనాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 500 మంది పైబడి 1000 మంది దాకా సభ్యులు చేర్చేటువంటి పరిస్థితి ఒకటి తీసుకొస్తూ ఉన్నాం. అట్లాగే కోట్ల రూపాయలు పెట్టి ఈ సంవత్సర కాలంలో 500 మందికి మేము ట్రైనింగ్ ఇచ్చాం. ఎట్లా చెప్పులు తయారు చేయాలి, బూట్లు తయారు చేయాలి, ఎట్లా డిజైన్ చేయాలనే దాని మీద మేము ట్రైనింగ్ ఇచ్చాం. ఈ ట్రైనింగ్ ఇచ్చినటువంటి వాళ్ళకి సర్టిఫికేట్లు కూడా ఇచ్చాం. ఈ ట్రైనింగ్ పొందినటువంటి వాళ్ళు 90% అబవ్ ప్లేస్మెంట్ కూడా ఇవ్వటం జరిగింది. ఇంకా 10% ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ప్లేస్మెంట్ ఇవ్వటం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇదే కాకుండా ప్రభుత్వం మాకు ఇచ్చేటువంటి వాటికి ఏదైతే ఆర్డర్స్ ఇస్తూ ఉందో దీన్ని మేమే తయారు చేయాలి. కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మాకు అవసరం. గిద్దలూరులోని ఎడవలిలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దాదాపు 6-7 కోట్ల రూపాయలు పెట్టి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాం. అట్లాగే కృష్ణా జిల్లాలో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాం. ఇట్లా ఈ సంవత్సర కాలంలో లిడ్ క్యాప్కు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు. వీటన్నిటికంటే ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే విజయవాడ నడిబొడ్డులో దాదాపు 1 ఎకరా లిడ్ క్యాప్ కోసం స్థలం ఉంది. ఆ స్థలాన్ని వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు కబ్జా చేయాలనే పేరుతోటి మా ఆఫీసులో గతంలో పనిచేసినటువంటి ఒక ఆఫీసర్ని పట్టుకొని ఎటువంటి అగ్రిమెంట్ లేకుండా దానిలోకి వెళ్ళి కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేశారు. అతని మీద మేము లీగల్ నోటీసులు ఇచ్చి పొమ్మని చెబితే వెళ్ళలేదు, కోర్టుకు వేసాడు. కోర్టుతో మేము పోరాడి ఆ 100 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆ ఎకరా భూమిని కూడా లిడ్ క్యాప్ సాధించుకుంది. ఇంకా అనేక చోట్ల లిడ్ క్యాప్ భూములను కూడా మేము వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. దీనికోసం ఒక ఆఫీసర్ను కూడా, రెవెన్యూ ఆఫీసర్ను కూడా మేము రిక్రూట్మెంట్ చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో లిడ్ క్యాప్ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసింది. వాటన్నిటికంటే ఈరోజు ఏదైతే ఈ చెప్పులు కుట్టుకొని బ్రతుకుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా CBN రక్ష, చంద్రబాబు నాయుడు గారి రక్ష ఫుట్వేర్ ప్రొఫెషనల్ బాక్సులు ఇవ్వడం అనేది మాకు చాలా సంతోషాన్ని కల్పిస్తూ ఉంది. ఒక వాయిస్ ఎవరన్నా